హలో అందరికీ. నేను సాటర్డే, సండే అయితే వర్క్‌షాప్‌కెళ్ళానండి. భరతనాట్యంది కోల్వాలో జరిగింది. నేను మార్నింగ్ 7:30కి అయితే స్టార్ట్ అయ్యాను. నాకు అడ్రెస్ అయితే తెలీదనమాట. అందుకని మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడి నుంచి నా ఫ్రెండ్ అయితే తీసుకొని వెళ్తుంది. ఈ వర్క్‌షాప్‌లో ఏంటంటే ఈ 2 డేస్ కూడా ఒక క్లాసికల్ డాన్స్ నేర్పిస్తారండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా. నేనైతే నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసానండి పార్లర్ దగ్గరికి. అక్కడి నుంచి ఇద్దరం కలిసి లొకేషన్‌కైతే వెళ్ళిపోయాం. ఇదిగోండి ఇదేనండి లొకేషన్. ఇవైతే రూమ్స్ అండి ఇవన్నీ కూడా. ఇక్కడికి ఏంటంటే చాలామంది బయట నుంచి కూడా వచ్చారండి. బెంగుళూరు నుంచి, చెన్నై నుంచి వాళ్ళు సాంగ్ నేర్చుకోవడానికైతే వచ్చారు. ఈ సార్ కూడా చాలా మంచిగా నేర్పిస్తారండి. చాలా పెద్ద గురువనమాట. రూమ్‌లోకి రాగానే నాకైతే ఈ గార్డెన్ అయితే మాత్రం చాలా నచ్చింది. బ్యాక్ సైడ్ బాల్కనీ ఎంత బావుందంటే అసలు అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు. అంత బావుంది. ఇది కోల్వాలో కదండీ! ఈ బీచ్‌కి దగ్గరలో అనమాట. చాలా అంటే చాలా బావుంది. మేమైతే రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి, రెడీ అయ్యి ఇప్పుడు క్లాస్‌కైతే వెళ్ళామండి. పైననమాట టెర్రస్ పైన 3 ఫ్లోర్స్ ఎక్కాలి. ఆ పైనైతే క్లాస్ జరుగుతుంది. వర్క్‌షాప్ అయితే జరుగుతుంది. నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి పైకి అయితే మేము వెళ్తున్నాం అనమాట. వర్క్‌షాప్ గాబట్టి ఖచ్చితంగా మనం క్లాసికల్ డ్రెస్ గానీ, ప్రాక్టీస్ డ్రెస్ గానీ ఖచ్చితంగా వేసుకోవాలండి. నీట్‌గా రెడీ అవ్వాలి. నేనైతే ఇప్పుడు పైకి వెళ్దామని రెడీ అయిపోయాము మేము. మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ వచ్చాక మేము పైకైతే వెళ్ళిపోయామనమాట. ఇదిగోండి తినే నా ఫ్రెండ్ అనమాట జ్యోతి. చాలా మంచి అమ్మాయి. 2 డేస్ వర్క్‌షాప్ అని చెప్పాను కదండీ! ఫస్ట్ డే సాటర్డే అయితే మాత్రం ఫుల్లుగా ఎండుందండి. అసలు ఎంత ఎండగా ఉందంటే ప్రాక్టీస్ చేయలేకపోయామనమాట. అసలు కంటిన్యూగా చేయాలనమాట. కొంచెం కొంచెం మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తారు. మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తారు. మధ్యలో కొంచెం బ్రేక్ ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ వరకు కంటిన్యూగా చేస్తూనే ఉన్నామనమాట. అసలు ఎంత చెమటలంటే నెక్స్ట్ డే మాత్రం ఫుల్లుగా వర్షం పడిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. 10 అవ్వలేదనమాట ఇంకా అప్పటికి. అయితే మా ఫ్రెండ్ నేను కూడా ఒకసారి మళ్ళీ కిందకొచ్చాం అనమాట. కిందకొచ్చి ఒకసారి అలాగా మొత్తం వ్యూని అయితే ఎంజాయ్ చేసి, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అలా చుట్టూ తిరిగామనమాట. చూసారు ఎంత బావుందో వ్యూ అయితే మాత్రం. అలా కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఎగ్జాక్ట్‌గా 10:00 అయితే మాత్రం పైకెళ్ళాము. 10:00కి పూజ స్టార్ట్ చేశారు. పూజ స్టార్ట్ చేసి ఫుల్‌గా ఇంకా ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ చేస్తూనే ఉంటామనమాట. అలా కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. వీళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చారండి. అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చారు. చెన్నై నుంచి, బెంగుళూరు నుంచి చాలామందనమాట. చాలా పెద్ద ఎక్స్‌పర్ట్స్ అనమాట. వీళ్ళందరూ కూడా క్లాసెస్ తీసుకున్న టీచర్స్ అనమాట. వాళ్ళందరూ కూడా ఇంట్రెస్టింగ్‌గా బాగా నేర్చుకొని వెళ్లారు. నాకు కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అనిపించి నేను కూడా వెళ్ళాను. అసలు వర్క్‌షాప్ అంటే ఫస్ట్ టైమ్ అండి వర్క్‌షాప్‌కి వెళ్ళడము. నేను క్లాసెస్ నేర్చుకుంటాను. వీక్లీ క్లాసెస్ వైస్‌గా వెళ్తూ ఉంటాననమాట. కానీ వీళ్ళందరితో నేర్చుకోవడం అనేది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పాలి. బాగా నేర్పించారు సార్ అయితే మాత్రం. వాళ్ళందరూ కూడా టీచర్స్ కాబట్టి చాలా బేగా నేర్చేసుకునేవారనమాట. ఎంత బాగా అంటే వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాళ్ళనమాట. మేమేంటంటే ఒక 3 ఇయర్స్ నుంచే కదా నేర్చుకుంటున్నాం. బట్ వాళ్ళతో నేర్చుకుంటా వాళ్ళని డౌట్స్ అడిగి బాగా తెలుసుకోవడం అనేది కూడా చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు కూడా చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు అన్నీ కూడా. అలా నేర్చుకున్నామండి. ఆ రోజంతా కూడా చాలా విషయాలైతే నేను నేర్చుకున్నాను. కొత్త కొత్త విషయాలు. అసలు ఎలా అభినయం చేయాలి, ఎలా ఎక్స్‌ప్రెషన్స్ చేయాలి, ఎలా హ్యాండ్ మూవ్‌మెంట్స్ చేయాలి, అవన్నీ కూడా చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు అంతా కూడా. క్లాసికల్ ఏంటంటే మనం డైలీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుందనమాట. ఫస్ట్ డే అంతా కూడా నేర్చుకున్నామండి. నేర్చుకున్న తర్వాత మళ్ళీ అయితే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ చూసారా ఇది 7:00 అయింది. బట్ అయినా సరే ఎంత వెలుతురుగా ఉందో చూసారా? అలా కిందకొచ్చి కాసేపు ఇంకా మళ్ళీ ఇంటికి 7:00 కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిందకొచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా బయలుదేరిపోదామని స్టార్ట్ అవుతున్నాం అనమాట. అలా కాసేపు అయితే మాత్రం నేను రీల్స్ అవి చేశాను. బావుంది కదా లొకేషన్ అని చెప్పి. ఇది రూమ్ అండి. మొత్తం అంతా కూడా కిచెన్ ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్ ఉంటుంది. మొత్తం చాలా బావుంది రూమ్ అయితే మాత్రం. మేమేంటంటే స్టే చేయలేదు. వెళ్ళిపోయాము ఈవినింగ్ మళ్ళీ సండే మార్నింగ్ వచ్చాము. బయట నుంచి వచ్చారు కదండీ! వాళ్ళ కోసం అని చెప్పి రూమ్స్ అవి అయితే ఇచ్చారు. చూడండి మొత్తం అంతా కూడా రూమ్ చాలా బావుందండి. రూమ్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది. అలా ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చినా సరే స్టే చేయడానికి బావుంటుంది రూమ్ అయితే మాత్రం.
నేను నా ఫ్రెండ్ అయితే మాత్రం ఫస్ట్ డే కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే రూమ్‌లో స్టే చేశారనమాట. ఇంకా టైం అయిపోయింది. ఇంకైతే మేము స్టార్ట్ అవ్వాలనమాట. ఇంకా కాసేపు అలాగా కూర్చొని కాసేపు అలా వ్యూని ఎంజాయ్ చేసాము. ఆ ఫస్ట్ డే అయితే అయిపోయిందండి. సెకండ్ డే మళ్ళీ మార్నింగ్ 9:30 కల్లా వచ్చేసాము. మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ చేసాము. ప్రాక్టీస్ చేసిన తర్వాత లాస్ట్‌లో సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారు.